రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు పండు సాధ్యమవుతుందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టు బ్యారేజ్ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు, ఇటు గోదావరి నదీ జలాలు, అటు మానేరు ప్రాంతంగా వచ్చే నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 టీఎంసీ లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పంటాడు. మరి ఆ విధంగా మేడి ఒక దశాబ్ద కాలంలో కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పంటుండేది. ఇవాళ ఏమైందా వీళ్ళ కేసీఆర్ గారు జయించాలకు వస్తున్నామని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నారు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్తున్నా. శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు. ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అవుతాయని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందరి ఇంకో 100 కోట్లు అవుతాయని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం. మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతే ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి? కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పి అంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. ఇక తుమ్మడి అంటే వేరే అటే పోయిందా? నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పి అంటున్నాను. వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూడేశ్వరం అని మాట్లాడిండే అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండగా ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పి అంటున్నాను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ పారిశ్రామిక అవసరాలే కానీ హైదరాబాద్ త్రాగునీటి అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పి అంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారి యొక్క విజన్, వారి యొక్క దూరదృష్టి, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి ఉద్యమించిన నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా వారు టీఆర్ఎస్ ఆరంభింపజేయడం జరిగిందని చెప్పి అంటున్నారు. అందరూ ఆశ్చర్యపోయిండు. ఇదేంటి అందరూ మర్చిపోయిన తెలంగాణ నినాదం ఈయన లేవనెత్తుతుందని చెప్పారు. ఒంటరి పోరాటం ఆయన ఒక్కడు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పి అంటున్నారు.